ఇంటర్ తర్వాత బీటెక్ ఒక్కటే దారి చాలామందిలో ఇదే నమ్మకం ఉంటుంది. కానీ ఈరోజు ఆ ఆలోచనని బ్రేక్ చేద్దాం. బీటెక్ మాత్రమే కాదు, అంతకంటే వేగంగా, మంచి జీతంతో అద్భుతమైన కెరీర్ను అందించే కొన్ని కొత్త మార్గాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవును, కరెక్ట్గానే విన్నారు. బీటెక్ చేస్తేనే లైఫ్ సెటిల్ అవుతుంది అనే మాట ఇప్పుడు పాత చింతకాయ పచ్చడిలా అయిపోయింది. ఎందుకంటే ప్రపంచం మారుతోంది, జాబ్ మార్కెట్కి కావలసిన స్కిల్స్ కూడా మారుతున్నాయి. చూడండి, సక్సెస్ అనేది మన సర్టిఫికేట్ మీదున్న పేర్లో లేదు. అస్సలైన ఫార్ములా ఏంటంటే మార్కెట్లో ఏ స్కిల్స్కి డిమాండ్ ఉందో తెలుసుకోవడం, వాటిని నేర్చుకోవడం. ఈ రెండూ కలిస్తేనే ఒక స్ట్రాంగ్ కెరియర్కి పునాది పడుతుంది. సరే, మరింకెందుకు ఆలస్యం, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా టెక్నాలజీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వటానికున్న 4 పవర్ఫుల్ ఆల్టర్నేటివ్స్ని చూద్దాం. చాలామంది పట్టించుకోని కానీ సూపర్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది. ఒక సింపుల్ సైన్స్ డిగ్రీకి మార్కెట్లో విపరీతమైన డిమాండున్న టెక్ స్కిల్స్ని జోడించడం. ఇది మన కెరియర్నే టర్న్ చేయగలదు. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బీఎస్సీలో డేటా సైన్స్, ఏఐ లేదా కంప్యూటర్ సైన్స్ లాంటి స్పెషలైజేషన్స్ చేసి వాటికి పైథాన్, ఎస్క్యూఎల్ లాంటి స్కిల్స్ నేర్చుకుంటే చాలు. బీటెక్ స్టూడెంట్స్కి ఏమాత్రం తీసిపోని జాబ్ కొట్టచ్చు, అది తక్కువ ప్రెషర్తో. అంటే ఫ్రెషర్గానే సంవత్సరానికి 5 నుంచి 10 లక్షల ప్యాకేజ్ కొట్టొచ్చు. సరే, ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్యూర్గా సాఫ్ట్వేర్ మీదే కాన్సంట్రేట్ చెయ్యాలి అనుకునేవాళ్ల కోసం ఒక స్పెషల్ రూట్. ఇందులో పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సబ్జెక్టుల గొడవంతా ఉండదు. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం బీసీఏ డిగ్రీతో పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ఒక మంచి కాలేజ్లో ఎంసీఏ చేసి కొన్ని స్ట్రాంగ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తే మాత్రం ఆ డిగ్రీ బంగారం లాంటిది. ఎంసీఏ తర్వాత సంవత్సరానికి 6 నుంచి 12 లక్షల జీతం ఈజీగా సంపాదించొచ్చు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇది యూజీసీ గుర్తింపు పొందిన, పూర్తిగా స్కిల్స్ మీద ఆధారపడిన డిగ్రీ. అవును, ఈ కోర్సు గురించి ఇంకా చాలామందికి తెలీదు. ఈ కోర్సులో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే ఇందులో ఇంటర్న్షిప్ కంపల్సరీ. అంటే చదువుతో పాటే వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్ లాంటి లేటెస్ట్ ఫీల్డ్స్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. డిగ్రీతో పాటు రియల్ వరల్డ్ స్కిల్స్ కూడా మన చేతిలో ఉంటాయి. ఇది ఈ తరం వాళ్ల కోసం ఎక్దం పక్కా మోడర్న్ రూట్. ఇక్కడ మన దగ్గర టాప్ లెవెల్ స్కిల్స్ ఉంటే చాలు. ఫార్మల్ డిగ్రీ ఉందా లేదా అన్నది కూడా మ్యాటర్ కాదు. ఈ రూట్లో శాలరీ పొటెన్షియల్ మాత్రం మామూలుగా లేదు. సంవత్సరానికి 6 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ రూల్ ఒకటే, స్కిల్ ఉండాలి, దాన్ని ప్రూవ్ చేసుకోగలగాలి. మన వర్క్, మన ప్రాజెక్ట్లే మన రెజ్యూమే. ఓకే, ఇప్పటిదాకా మనం టెక్నాలజీకి సంబంధించిన దారులు చూసాం కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్, ఐటీ కాకుండా స్పెషల్ టాలెంట్స్ అవసరమయ్యే కొన్ని యూనిక్ ఫీల్డ్స్ మీద ఒక లుక్కేద్దాం. ఇంజనీరింగ్లోకి వెళ్లడానికి ఇదొక స్మార్ట్ షార్ట్కట్. మొదటి నుంచి థియరీ కన్నా ప్రాక్టికల్స్ని ఇష్టపడేవాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాసెస్ చాలా సింపుల్. 3 ఏళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా చేసి డైరెక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడం. దీనివల్ల మన టెక్నికల్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా పడుతుంది. ఫైనల్గా ఇంజనీరింగ్ డిగ్రీ కూడా చేతికొస్తుంది. ఇప్పుడు మనం కొంచెం హై రిస్క్ కానీ హై రివార్డుండే మర్చెంట్ నేవీ ప్రపంచం మీద ఒక లుక్కేద్దాం. ఒకవైపు డబ్బుకు లోటు ఉండదు, అది కూడా ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, ప్రపంచం మొత్తం తిరిగే అవకాశం. కానీ మరోవైపు చాలా కఠినమైన మెడికల్ టెస్టులు పాసవ్వాలి, నెలల తరబడి ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, రెండింటికి సిద్ధంగా ఉండాలి. ఇది చాలా స్పెషలైజ్డ్ ఫీల్డ్. డిసిప్లిన్, డెడికేషన్ పీక్స్లో ఉండాలి. ఇది అందరి వల్ల కాదు. ఇందులో ముఖ్యంగా 2 ఆప్షన్లుంటాయి. ఒకటి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఏఎంఈ లేదా కమర్షియల్ పైలట్ సిపిఎల్. రెండింటికి చాలా డబ్బు, క్రమశిక్షణ అవసరం. కానీ రివార్డ్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మంచి అనుభవం వస్తే సంవత్సరానికి కోట్లలో సంపాదించే పైలట్లు ఉన్నారు. క్రియేటివిటీకి టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో అదే ఈ డిజైన్ ఫీల్డ్. ఈ రోజుల్లో డిజైనర్లకు జీతాలు చాలా బావున్నాయి. యూఐ, యూఎక్స్ డిజైన్, యానిమేషన్ లాంటి ఫీల్డ్స్లో అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక్కడ మన సర్టిఫికెట్ల కన్నా మనం చేసిన పనికే ఎక్కువ విలువ. మన పోర్ట్ఫోలియోనే మన హీరో. మంచి పోర్ట్ఫోలియో ఉంటే సంవత్సరానికి 5 నుంచి 20 లక్షల వరకు సంపాదించొచ్చు. ఇన్ని ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ వీటన్నింటి వెనుక ఒకే ఒక్క సక్సెస్ ఫార్ములా దాగి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మరింతకీ సక్సెస్కి అసలు సీక్రెట్ ఏంటి? బీటెకా, బీఎస్సీయా,
లేక ఇంకేదైనా కోర్సా? నిజమైన సక్సెస్ ఫార్ములా ఇది చాలా సింపుల్. ముందుగా సరైన స్కిల్స్ నేర్చుకోవటం, ఆ స్కిల్స్తో ప్రాజెక్టులు చేయటం, ఇదే పనిని కన్సిస్టెంట్గా అంటే నిలకడగా చేయటం. ఈ మూడింటినీ కలిపి చేస్తే చాలు, సక్సెస్ అదే వెతుక్కుంటూ వస్తుంది. డిగ్రీ పేరు ముఖ్యం కాదు, ఈ ప్రాసెస్ ముఖ్యం. ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. మనం ఏ కోర్స్ చేసినా అది మన జీవితాన్ని మార్చేయగలదు, లేదా మన 3 ఏళ్ల సమయాన్ని వృధా చేయగలదు. ఆ రెండిటిని మధ్య తేడాని డిసైడ్ చేసేది ఒక్కటే, అదే మన డిసిప్లిన్. సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ దారులన్నీ మనం ముందున్నాయి. వీటిలో మన ఇంట్రెస్ట్కి, మన స్కిల్స్కి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. సరైన దారిని ఎంచుకుని ఇక మన జర్నీని స్టార్ట్ చేయండి.